హాయ్ అండి అందరికీ. ఈరోజు ఇంట్లో చికెన్ కర్రీ చేశాను, కొంచెం డిఫరెంట్గా. టేస్ట్ మాత్రం మస్తు ఉంది, అది నిజం చెప్తున్నా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇది నేను యూట్యూబ్లో చూసే చేశాను, ఎట్లా వస్తుందిలే అనుకున్నాను, కానీ టేస్ట్ మాత్రం బాగా వచ్చింది. అన్ని కూరగాయలు కలిపి వేసుకున్నా, అంటే చికెన్లో అన్ని కూరగాయలు కలిపి వండినాను అనమాట. ఏది తిన్నా కూడా మొత్తం చికెన్ ఫ్లేవర్ వస్తుంది. దీంతో బెనిఫిట్ ఏంటంటే, ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు కదా, అప్పుడు ఇట్లా చేసుకుంటే కొంచెం కూర కూడా ఎదుగుతుంది, చికెన్ తిన్న ఫీలింగే ఉంటుంది అన్నమాట. బాగుంది టేస్ట్. దీని అంత ప్రాసెస్ ఏమి ఉండదు, సేమ్ మనం చికెన్ ఎట్లా వండుకుంటామో అట్లనే వేసేసుకొని ఇందులో కూరగాయలు వేసుకోవడం అంతే. ఇందులోని మసాలా కూడా ఎక్కువ వేయలేదు, ఖాళీ చికెన్ మసాలా, కొంచెం ధనియా పౌడరు, నేను ఇంట్లో చేసిన ఒక మసాలా ఉంటుంది అదొకటి వేసుకున్నా. కూరగాయలు ఇందులో బిన్నిస్కాయ, క్యారెట్, ఆలు, ఒకటి 2 వంకాయలు ఉండే అవి వేసిన. ఇందులో అవి ఏమంటారు, గ్రీన్ బటన్ కూడా వేసుకున్నారు వాళ్ళు, కాకపోతే నా దగ్గర లేకుండే నేను వేయలేదు. అట్లా అని చెప్పేసి ఎక్కువ కూరగాయలు కూడా వేసుకోకుండా టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం నిజంగా బాగుంది. ఇది ఇంట్లో చేసినది మసాలా. దీంట్లో ఏంటంటే స్టార్ పువ్వు, ఇలాచి ఇంకా కొన్ని వేసి చేసిన ఈ పౌడరు. ఎందుకంటే అప్పుడప్పుడు చికెన్ వండుకుంటాం కదా, ఇది వేస్తే ఫ్లేవర్ మాత్రం బాగుంది. అది ఒకసారి మీకు చూపిస్తారు మసాలా ఎట్లా చేయాలో. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను చేస్తాను కదా, అప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. ఆలోపు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.